నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఎం రావు. 18 నుండి 22 వరకు నామినేషన్ల గడువు. టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రేపు జరిగే సీఎం బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఓ ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వం ఇస్తున్న బీమా సౌకర్యాన్ని సద్వినియోగపరుచుకోవాలని డిప్యూటీ కమిషనర్ చతుర్వేది వెల్లడి. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా నామినేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు జిల్లా ఎన్నికల అధికారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఎం రావు ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ను జారీ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు స్వీకరించబడుతుందని, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ అని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ నెల 21, 23, 24వ తేదీలలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా సెలవులు ఉన్నందున నామినేషన్లను స్వీకరించబడదని, నామినేషన్ వేసే అభ్యర్థుల కోసం ప్రగతి భవన్లో సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మొదటి రోజు నామినేషన్లు ఎవరూ వేయలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించే సహాయ కేంద్రం నుండి ఈరోజు 43 మంది నామినేషన్ పత్రాలను తీసుకొని పోయినట్లు, ఎపిక్ కార్డ్ జిరాక్స్ ప్రతి తెచ్చిన వారందరికీ నామినేషన్ పత్రాలను సహాయ కేంద్రంలో అందజేస్తారని చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలం నుండి చేపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, మాక్లూర్ మండలం వడ్యాట్పల్లి గ్రామానికి చెందిన నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, కేసరి నాయకత్వం, జీవన నాయకత్వం, జై జీవన. రాసుకొని ఫటాఫట్ పంపించాడు. ఓకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, జీవనన్న నాయకత్వం. Ninety. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88, 90. 88,
ఈ నెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు 22వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని, ఆర్మూర్ డివిజన్లో మొత్తం 18 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో 8 కామన్ పోలింగ్ స్టేషన్లు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు, 7 పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలకు గాను 20 పోలింగ్ ఆఫీసర్లు, వారితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి 4 ఓపీలు, మొత్తం 72 మంది సిబ్బంది, 5 రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు 21వ తేదీన ఉదయం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సామగ్రి ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మనకు 18 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కలిపి. అందులో కామన్ పోలింగ్ స్టేషన్లు 8, టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ పోలింగ్ స్టేషన్స్. అలాగే టీచర్స్ ఎక్స్క్లూజివ్లీ టీచర్స్ పోలింగ్ స్టేషన్స్ 3, ఎక్స్క్లూజివ్లీ గ్రాడ్యుయేట్స్ పోలింగ్ స్టేషన్స్ 7. అలాగే దీనికి సంబంధించి మొత్తం డివిజన్ మొత్తం పోలింగ్ స్టేషన్లు మండల కేంద్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. ఆర్మూర్లో మాత్రం సపరేట్గా 5 ఉన్నాయి. ఇవన్నిటికీ ఏర్పాట్లు పూర్తయినాయి. అలాగే మెటీరియల్ కూడా అంత సిద్ధంగా ఉంది, అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీఓ ఆఫీసు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు రిసెప్షన్ సెంటర్గా దీన్ని ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ 21వ తేదీ ఉదయం పోలింగ్ స్టాఫ్ అంటే ప్రిజైడింగ్ ఆఫీసర్స్, ఓపీఓస్ చేరుకొని ఇక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని సాయంత్రం వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సామాగ్రితో చేరుకుంటారు. అలాగే వారు అక్కడ రాత్రి అక్కడే ఉండి మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి జరగబడి పోలింగ్ ప్రక్రియలో పాల్గొని సాయంత్రం మరియు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ సామాగ్రి తిరిగి అందజేస్తారు. వీటిని అదే రోజు సాయంత్రం రాత్రి కరీంనగర్ కలెక్టరేట్కు బ్యాలెట్ బాక్సెస్ను చేరవేర్చడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాలలో నిర్వహించబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, కార్యకర్తలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ నాయకులకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆర్మూర్ పట్టణ మండల టీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సభకు ఆర్మూర్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సన్నద్ధం కావాలని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక అభిషేక, అర్చన కార్యక్రమాలను చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి పల్లకీ సేవ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శివాలయం భక్తులతో కిటకిటలాడుతుందని, భక్తులు ఉదయం పూట అర్చన కార్యక్రమంలో పాల్గొంటున్నారని, అదేవిధంగా దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గణానాయక నమో బలప్రసారసారం భుజగేంద్రహారం భవామి సగితం నమామి హిరణ్యపాత్రం మద. తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి, తెలంగాణ భవన నిర్మాణ మరియు ఇతర కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికులకు అనేక రకాల బీమా పథకాలు అమలవుతున్నాయని, వీటిని వివిధ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది తెలిపారు. ఆర్మూర్ మండల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అనేక రకాల బీమా సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని, దీనికోసం కార్మికులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లతో పాటు పనిచేసే కంపెనీ యొక్క సర్టిఫికేట్లు జత చేయాల్సి ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా బీమా చేయించుకున్న కార్మికులు తప్పకుండా వాటిని రెన్యువల్ చేయించుకోవాలని, లేనట్లయితే బీమా ప్రయోజనాలు వర్తించవని ఆయన సూచించారు. తెలంగాణ కార్మికుల సంక్షేమ మండలి ఫస్ట్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులందరికీ కూడా కార్మిక శాఖలో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటే 18 నుండి 60 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులతో నమోదు చేసుకున్న వాళ్ళకి ఒక స్మార్ట్ కార్డు ఇవ్వటం అంటూ జరుగుతుంది. ఆ కార్డు తీసుకున్న దాని తర్వాత ప్రతి కార్మికుడుకి కొన్ని సంక్షేమ పథకాలు బోర్డు అమలు చేస్తుంది. అవన్నీ కూడా ఆన్లైన్లో సహాయ కార్మికాధికారి దగ్గర పంపించినప్పుడు సహాయ కార్మికాధికారి తనిఖీ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్న పక్షంలో అవన్నీ కూడా ఉప కార్మిక కమిషనర్ అంటే నాకు నా పోర్టల్లోకి వస్తుంది. నేను అన్ని డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆ సంబంధిత స్కీమ్కి ఉన్నటువంటి అమౌంట్ని కార్మికుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఒకటి, వివాహ కానుక, కార్మికురాలు, కార్మికుల పిల్లలు వివాహం చేసినప్పుడు వాళ్ళకి 30,000 రూపాయలు వస్తుంది. అలాగే ప్రసూతి, కార్మికురాలు, కార్మికుడి యొక్క ఇద్దరు ఆడపిల్లలకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో కూడా 30,000. సహజ మరణం ఉంది, అది 1 lakh రూపీస్. దాని తర్వాత ఏదైనా కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు అంత్యక్రియల ఖర్చు కింద అంత 30,000 రూపాయలు ఉంది. దాని తర్వాత ప్రతి కార్మికుడు హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాన్సరు, కిడ్నీ, గుండె సంబంధించి ఇలాంటి టెర్మినల్ డిసీజెస్ కోసం ఇది చేస్తున్నప్పుడు తనకి హాస్పిటల్లో జాయిన్ అయిన 5 రోజులు మినిమం జాయిన్ అయితే 300 రూపాయలు చొప్పున ప్రతి నెలకి మ్యాక్సిమం 4,500 రూపాయలు చొప్పున 3 నెలల వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కార్మికులు ఏదైనా ప్రమాదవశాత్తు పనిలో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడన్నా పనిచేస్తున్నప్పుడు అంగవైకల్యం పొందినప్పుడు ఆ కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే విధంగా హైదరాబాద్ వారితో మాట్లాడి వారికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది కొత్తగా వచ్చినటువంటి జీవో. ఒక కార్మికుడు అతనికి రెన్యువల్ కార్డు, రెన్యువల్ స్టేటస్ టైమ్లీ చేసుకోవాలి. నవీకరణ సరైన టైంలో చేసుకోకపోతే కనుక అతను ఈ సంక్షేమ పథకాలకి అనర్హుడు. మన జిల్లాలో ఉన్నటువంటి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులందరూ కూడా తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకోకపోతే ఇలాంటి పథకాలన్నీ ఏవి రావని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ కార్మికుల సంక్షేమ మండలి అందులో కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలకి ఏంటంటే యాజమాన్యం వారు 5 రూపాయలు, కార్మికులు 2 రూపాయలు చొప్పున 7 రూపాయలు ఒక కార్మికుడు కడితే ఈ పథకాలకు అంతటా కూడా అర్హులు. ఇందులో ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళు, షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, సినిమా హాళ్ళు, పెట్రోల్ బంకులు, ఇతర కోఆపరేటివ్ సొసైటీస్లో పనిచేస్తున్న వాళ్ళు, మరి మోటార్ రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్, క్లీనర్లు వీళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వస్తారు. వీళ్ళు కూడా ఈ బోర్డు ద్వారా అమలు చేస్తున్న పథకాలకి అర్హులు. ఇందులో ఏంటంటే స్కాలర్షిప్స్, వీళ్ళ పిల్లలు చదువుకుంటారు కదా, ఒకటి ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే 10th క్లాసు, దాని తర్వాత ITI, ఇంజనీరింగు, MBBS ఇలాంటి కోర్సులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కోర్స్కి ఇంత అని చొప్పున స్కాలర్షిప్స్ ఉన్నాయి. కాబట్టి అది ప్రతి నెల ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళ మార్కుల ఆధారంగా వాళ్ళకి స్కాలర్షిప్లు మంజూరు చేయబడతాయి. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మా కార్మిక శాఖ ద్వారా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
రేపు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రజొన్న పసుపు పంటల మద్దతు ధరలపై మరియు బోనస్పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, అదేవిధంగా రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్తో పాటు జగిత్యాల ప్రాంతంలో సుమారు 60,000 ఎకరాల్లో ఎర్రజొన్న పసుపు పంటలు సాగు చేస్తున్నారని, గిట్టుబాటు ధరలు లేక రైతులు వేల రూపాయలు నష్టపోతున్నారని, గత సంవత్సరం 2,300 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేయకపోవడంతో దళారులు రేటు తగ్గించి రైతులను నిలువున దోచేశారని, మద్దతు ధర కోసం రైతులు రోడ్లపైకి వస్తే రైతులపై, రైతు నాయకులపై అక్రమంగా కేసులు చేయడం జరిగిందని, రేపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పసుపు ఎర్రజొన్న పంటలపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని, మద్దతు ధరలు ప్రకటించాలని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఎర్రజొన్న పంటకు 1,000 రూపాయలు, పసుపు పంటకు 4,000 రూపాయలు బోనస్ ప్రకటించి రైతు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు నాయకులు దేవరాం, గంగాధర్, రామకృష్ణ, గంగారాం, రాజేందర్, సురేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు నష్టపోయారు ఎర్రజొన్న రైతులు. అందుకు మేము 1,000 రూపాయల బోనస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు ఇది ప్రకటించాలి మీరు నిజామాబాద్ జిల్లా సభలో అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసుపుకు ఈరోజు 70,000 రూపాయలు ఎకరాన్ని నష్టపోతున్న రైతాంగానికి ఒక క్వింటాల్ పసుపు పైన 4,000 రూపాయలు బోనస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము బంగ్లాలు కట్టేయాలని, బంగారు నగలు చేయించాలని రైతాంగం డిమాండ్ చేయలే. మేము కష్టపడి పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కావాలని రోడ్డెక్కితే, అధికారులకు మొరబెట్టుకుంటే పోలీస్ కేసులు ఒక్కొక్కరిపైన 9-10 కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈరోజు రైతాంగం అంతా కోట్లాది రూపాయలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఇక్కడున్న రైతాంగం అంతా కూడా ప్రభుత్వాన్ని ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉంది. రేపు నిజామాబాద్ జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎర్రజొన్న క్వింటాల్కు 1,000 రూపాయలు బోనస్ ప్రకటించాలని, అలాగే పసుపుకు క్వింటాల్కు 4,000 రూపాయలు బోనస్ ప్రకటించి రైతు నాయకుల మీద, రైతాంగం మీద పెట్టిన అక్రమ కేసుల్ని బేషరతుగా రద్దు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కడుపు గాలి రైతు రోడ్డెక్కితే మరి మీరు కేసులు పెడతారా? వెంటనే తక్షణమే రేపు ప్రకటించాలని చెప్పేసి, ఈ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి సభాముఖంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంతకుముందు ఎలక్షన్లో మీకు చెప్పినారు, మేమంతా రైతులు ఏదైతే పండించిన పంట ఏదైతే ఉన్నదో మరి ఐకేపీ ద్వారా, మహిళా సంఘాల ద్వారా, మా ప్రభుత్వ అధికారుల ద్వారా కొలిపిస్తామని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడినో మరి మేము ఇవాళ అదేవిధంగా మేము అదే చేయమని అంటున్నాం. ఈ ఎలక్షన్లు కాగానే తెల్లారి మర్నాడు రోజు మిగిలిన రైతులకు రైతు బంధు పైసలు జమ చేస్తామని చెప్పారు. 3 నెలలు అవుతున్నా కనీసం మన శాసనసభ్యులు కానీ, క్యాబినెట్ కానీ, ముఖ్యమంత్రి కానీ రైతుల గురించి మొత్తం మర్చిపోయాడు. మేము అధికారంలోకి వచ్చినాం, మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు లేరనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. మరి రైతులు అందరు కళ్ళకి కనిపిస్తలేరా ఈ ప్రభుత్వానికి? ఎందుకు మరి తదితర రైతులకు రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎందుకు జమ అయ్యట్లేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు రైతు బంధువులు అయితే ఇమ్మీడియట్గా మీరు రేపు నిజామాబాద్ వస్తున్నారు కదా, ఈ లోపల రైతుల మీద నీకు అభిమానం ఉంటే వెంటనే డబ్బులు జమ చేయండి. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల యాలరాంలు మెమోరియల్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పీఓలు, ఓపీఓలకు ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు బ్యాలెట్ బాక్స్లను ఏ విధంగా ఓపెన్ చేయాలో, సీల్ చేయాలో వారికి వివరించారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎన్నికల శిక్షణ రిటర్నింగ్ అధికారి చతుర్వేదీలు మాట్లాడుతూ ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని,
పోలింగ్కు అవసరమైన సామగ్రిని 21వ తేదీన ఉదయం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో అందజేయడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాల్లో ఉండే అధికారులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, టీ అందించడం జరుగుతుందని, అభ్యర్థులు కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ తీసుకొచ్చిన బయటి వస్తువులు కానీ ఆహార పదార్థాలను తీసుకోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపిబాబు, పీఓలు, ఓపీఓలు తదితరులు పాల్గొన్నారు. సమయంలో ఎన్క్లేవ్డ్ నంబర్ అనేది సరిగా రాయాలి. గ్రాంటెడ్ పోలీస్ స్టేషన్ వేరే ఉంది, టీచర్ పోలీస్ స్టేషన్ వేరే సపరేట్. ఇక మిగిలిన అన్ని ముప్కాల్, మెండోరా, పాల్గొండ అండ్ కమ్మర్పల్లి, వేల్పూర్, మోర్తాడ్, భీమ్గల్ ఇవన్నిటికీ కామన్ పోలీస్ స్టేషన్స్. ఎర్రగట్ల ఇది కూడా ఈ మిగతా మండల్స్ అన్నీ కామన్, అంటే టీచర్స్ గైడెన్స్ కలిపి ఒకటే పోలీస్ స్టేషన్లో ఓటేస్తుంది. దానికి ప్యాటర్న్ కూడా స్టాక్ ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫీసర్ అండ్ +2 అంటే మొత్తం 5 దానికి అలర్ట్ చేస్తారు. ఈజీగా జరుగుతుంది. ఓటర్స్ కూడా మనకు స్ట్రెంత్ యావరేజ్గా 200, 300, 400 దాటకుండానే ఉండాలి. ఇంకా 6 పట్టుకు వస్తే టౌన్లో ఒకటి టీచర్ పోలీస్ స్టేషన్ ఎక్స్క్లూజివ్ మొత్తం ఇక్కడ హ్యాండ్. అలాగే ఒక వెబ్కాస్టింగ్ అంటే లైవ్ ఇక్కడ నుంచి సేమ్ సిఓ ఆఫీస్కు లైవ్ డైరెక్ట్ కనెక్ట్ అయింది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ అక్కడ లైవ్ కనపడుతుంది. 2 పోలీస్ స్టేషన్ ఆర్మూరి సెలెక్ట్ చేసినాం, అది 2 లైవ్ అవుతుంది. BSNL చూసుకున్నారు, వెబ్కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నుంచి. అలాగే మిగిలిన పోలీస్ స్టేషన్ అన్నింటికి వీడియోగ్రఫీ వస్తుంది. అంటే వీడియోగ్రాఫర్ ఏం చేస్తారు, మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో చేస్తారు. ఇది మాత్రం మనకి ఈ విధంగా స్వీకరించాలి. 10% వెబ్కాస్టింగ్ చేయాలి. 10% అంటే మనకు 2 పోలీస్ స్టేషన్లు లైవ్ వీడియో ఇచ్చేసాము. ఆ మిగిలినవన్నీ ఏంటంటే వీడియోగ్రఫీ చేస్తే సరిపోతుంది అని చెప్తారు. ఆ విధంగా అలాగే నామ్స్ ప్రకారం టీఎన్టీఎస్ కానీ ఏది కానీ ఎలక్షన్ కమిషన్ జీవోస్ ప్రకారం అందరికీ ప్రత్యేక ట్రైనింగ్స్ అండ్ డ్యూటీస్ అన్ని కలిపి ట్రాన్స్జెండర్ ఉంటే ఇంకా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. పీజీ అని రాసుకోండి ట్రాన్స్జెండర్. ఓకే, దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి ఇన్వెలబుల్లీ ఆ డిస్ట్రిబ్యూషన్ స్టాంపు, దాని తర్వాత ఫుల్ సిగ్నేచర్ బ్యాలెట్ పేపర్ మీద పెట్టండి. దాని తర్వాత సెకండ్ పోలింగ్ ఆఫీసర్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయాలి అతను. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు థర్డ్ పోలింగ్ ఆఫీసర్ వచ్చేటప్పటికి వెరీ క్రూషియల్గా ఉండాలి. ఆయన ఓటరు సరిగా వేస్తున్నాడా లేదా, బాక్స్లో వేస్తున్నాడా లేదా అన్నది ఒకటి చూసుకోండి. కైండ్లీ అవాయిడ్ దట్ ఇస్ టూప్లెస్ బ్యాలెట్ పేపర్స్. అంటే మనం ఇచ్చిన బ్యాలెట్ పేపర్ కాకుండా వేరే బ్యాలెట్ పేపర్లు అలాంటి కొన్ని మిస్యూస్ మనం చేయకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేడు హైదరాబాద్లో జరగనున్న ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలకు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు ఆర్మూర్ మార్కెట్ యార్డు నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఓట్లతో అధికారంలో వస్తున్న ప్రభుత్వాలు డ్రైవర్లను, కార్మికులను పట్టించుకోవడం లేదని, ఎంతోమంది నిరుద్యోగ యువత ఉపాధి లేక ఆటో వృత్తిని ఎంచుకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర మహాసభలలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, డ్రైవర్లను, కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, భూపతి, మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నుండి దాదాపు వందలాది మంది ఇలా కార్మికులు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభలకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇలా ప్రభుత్వాలకు మేము ఇక్కడ నుంచి ఒకటే చెప్తా ఉన్నాము, అయ్యా మేము ఓట్లేసి మా కుటుంబాలతో మీకు గద్దెనెక్కిస్తే ఇలా ఆటో కార్మికులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దయచేసి మా ఆటో కార్మికులను ఆదుకునేందుకు ఇలా పెద్ద మొత్తంలో ఇలా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజు యువ కిరణాల్లో ఏదో ఒకటి పెట్టి ఇలా లోన్లు ఇస్తుండే. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదు. ఇలా నిరుద్యోగులు ఫైనాన్స్ అనేది ఇలా ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి అప్పుల పాలై ఇలా భార్యలపై ఉన్నటువంటి బంగారం కూడా అమ్ముకునే పరిస్థితి ఇలా దాపురించింది అని చెప్పంటే ఈ ప్రభుత్వాలు యువత మీద ఎలాంటి ప్రేమ చూపెడుతున్నాయి అనేది మనం ఆలోచన చేయాలా.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పని ప్రధాన ఉద్దేశంతో ఇలా ఏఐటీయూసీ కోరుతా ఉన్నది. ఎందుకంటే కార్మికులకు ఇలా ఏదైనా ప్రమాదంలో ఆటో డ్రైవర్ కనుక ఇలా చనిపోతే ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఇకనైనా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇలా ప్రభుత్వము ఇలా యువతని ఆదుకోవాలని చెప్పనేసి ఉద్దేశంతో ఈ రాష్ట్ర మహాసభల్లోని నూతన నాయకత్వం కూడా వస్తుంది. కాబట్టి రాబో కాలంలో ఇలా ప్రభుత్వాలకు మనం గుణపాఠం చెప్పాలంటే ఆటో డ్రైవర్ కార్మికులందరూ ఐక్యంగా కలిసి ఉద్యమించాలని చెప్పని మేము వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ ఆవరణలో గల అంగన్వాడీ సెంటర్లో గ్రామ సర్పంచ్ ఓలాల ముత్యమ్మ ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముత్యమ్మ మాట్లాడుతూ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా గ్రామ సర్పంచ్గా తాను ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రంలో శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం చిన్నారులకు మరియు బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సమయపాలన పాటించాలని తెలిపారు. గత 50 రోజుల నుండి పసుపు ఎర్రజొన్న పంట మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికలు స్తంభింపజేస్తామని వేల్పూర్ మండల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో పసుపు ఎర్రజొన్న రైతులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు ఎర్రజొన్న రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు స్తంభింపజేసే విధంగా ప్రతి గ్రామం నుండి 5 రైతుల చొప్పున 100 మంది పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ వేసి ఎన్నికలు నిలిచిపోయే విధంగా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల పసుపు ఎర్రజొన్న రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులమందరం సమావేశమై ఊరుకు 5 ఎంపీకి నామినేషన్ వేసి మా నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడే నిజామాబాద్ బయలుదేరుతున్నాం నామినేషన్ ఫారాల కొరకు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పసుపు పైన ఎర్రజొన్న పైన ఏదైనా హామీ ఇస్తే పునరాలోచించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని పోరాటాలు చేసినా ఇప్పటి వరకేం స్పందన లేదు. మన జిల్లా మంత్రివర్యులు కానీ ఎంపీ గారు కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికైనా స్పందించి ఎర్రజొన్న పైన పసుపు పైన స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటే మేము నామినేషన్ ఉపసంహరించుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్పందించకుంటే ఆల్రెడీ ఈరోజు బయలుదేరినాం. రేపటి నుంచి మా మండలానికి చెందిన అన్ని గ్రామాల నుంచి గ్రామానికి 5 చొప్పున నామినేషన్ వేయడానికి నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నోటికి వచ్చిన పంట పొలాలు నెర్రలు బారి వేసిన పంట పొలాలు ఎండటంతో బోరున విలపిస్తున్నారు రైతులు. భీమ్గల్ మండలంలో మొత్తం 12,313 ఎకరాలు కాగా వేసంగి పంట పొలాలు 3,750 ఎకరాలలో వరి పంట 2,566లో 6 తడి పంటలు పండిస్తున్నారు. ఈ వరి పంటకు నిత్యం నీరు అవసరం ఉంటుంది. కానీ వేసవికాలం మొదటి దశలోనే రైతులకు తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులకు ఒకసారి నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్క ట్యాంకర్కు 450 రూపాయల చొప్పున 2 ఎకరాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. రైతుకు ఒక్క ఎకరానికి సుమారు 15,000 నుండి 20,000 వరకు ఖర్చు అవుతుంది. 6 కాలం కుటుంబం అంతా కష్టాలు పడితే తీరా ఒక్క ఎకరానికి రైతుకు మిగిలే లాభం 10,000 నుండి 12,000 వరకు. ఏ కష్టం లేకుంటే ఈ లాభాలు రైతులకు వస్తాయి. చివరి దశలో ఉన్న పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చేసేదేమీ లేక వరి పంటలు రక్షించుకోవడానికి నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రేయింబవళ్ళు కష్టపడి పంటను రక్షించుకోవడానికి ఖర్చుకు కూడా వెనకాడటం లేదు. ఒక్కో ట్యాంకర్కు 450 రూపాయలు చెల్లించి నీరు అందించిన 2 ఈసాలు కూడా పారటం లేదు. 1 ఎకరం పొలానికి నీళ్లు పారాలంటే కనీసం 10 నుండి 15 వరకు ట్యాంకర్ల నీరు అవసరమవుతుంది. అంటే సగటున రైతుకు ఒక దశలో నీరందించడానికి సుమారు 5 నుండి 7,000 రూపాయల వరకు అదనపు భారం ట్యాంకర్ల రూపంలో భరించాల్సి వస్తుంది. లాభం మాట దేవుడెరుగు. పంటను రక్షించుకోవడానికి రైతు పడుతున్న పాట్లు చూస్తే కంట చుక్క నీరు కూడా రాని దుస్థితి నెలకొంది.
రోజు రోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా వ్యవసాయ అధికారులు ఎండిన పంటలను చూసి అంచనా వేసి పంట నష్టాలు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. 4 రోజులకోసారి అంత వస్తుంది అన్నట్లు. ఈ 6 పొత్తున్నది బోర్ల. 4 రోజులకోసారి అంత వస్తుంది. 5 దిశాలకు 3 గంటలు వస్తుంది రోజు. 4 రోజులకోసారి అంత వస్తుంది 3 గంటలు. అది వారక ఇప్పుడు చేతికి వచ్చిన పంట నీళ్ళు లేకుంటే మనకు ఏడుకెళ్ళి వస్తాయి అడ్లు. దాని గురించి ఇప్పుడు 400కు ఒక ట్యాంకర్ తెచ్చి నీళ్లు పోస్తున్నాం. ప్రతి 3 రోజులకోసారి ఇక నీళ్లు పారలేక పొలం పాడైపోతుందని మరి 4 రోజులకోసారి ట్యాంకర్ పోస్తున్నాం. 2 ట్యాంకర్లు. ఒక్క ట్యాంకరు 400 రూపాయలు. అయితే 500 ఫీట్లు బోర్ వేసినాము. అయినా కానీ ఆవుకుంటా వస్తుంది. ఆ వచ్చిన కరెంటుతోని 3 గంటలు వస్తుంది 5 దిశాలకు. ఆ వచ్చిన కరెంటుతోని పారలేక మేము ఇట్లా చేస్తున్నాము. 3 రోజులకోసారి ప్రభుత్వము కొద్దిగా చూసి కేసీఆర్ గారు మీరు కొద్దిగా మమ్మల్ని పట్టించుకోవాలని మనవి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నందిపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతు ఉన్న జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంఆర్ఎం రావు. 18 నుండి 22 వరకు నామినేషన్ల గడువు. టీఆర్ఎస్ గూటికి చేరిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రేపు జరిగే సీఎం బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఓ ఏపీఓలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్మూరు ఆర్డీఓ శ్రీనివాసులు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వం ఇస్తున్న బీమా సౌకర్యాన్ని సద్వినియోగపరుచుకోవాలని డిప్యూటీ కమిషనర్ చతుర్వేది వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.